ప్రత్యేక హోదా పోరు పవన్ వర్సెస్ అధికార పార్టీగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ట్విట్టర్ వేదికగా పవన్ వ్యాఖ్యలు చేస్తుంటే అందుకు టీడీపీ బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కొందరు నేరుగా మరికొందరు పరోక్షంగా విరుకుపడుతున్నారన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పవన్ పై వ్యాఖ్యలు చేసేందుకు మొదట ఆచితూచి స్పందించిన బీజేపీ టీడీపీ నేతలు వాయిస్ పెంచుతున్నారు. సిఏఏ సదస్సు కోసం విశాఖకు వచ్చిన కమలం పార్టీ అగ్రనేతలు, ఏపీ మంత్రులు, ఎంపీలు పవన్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో మాట్లాడిన వెంకయ్య నాయుడు పేరు ప్రస్తావించకుండానే పవన్ పై విమర్శలు చేశారు. గట్టిగా అరిచినంత మాత్రాన చెప్పిందంతా నిజమవదన్నారు. నినాదాలు ఇవ్వడం చెప్పడం కానీ పని చేయాలంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం, కష్టపడాలి, పని చేయాలి. నేను చూస్తున్నాను మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిపోయింది, తిరిగి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళకి అప్పుడు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం జరగాలని వాదించినట్టు పార్టీ, పార్లమెంట్ లో స్వరం వినిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హోదాపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు వెంకయ్య. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత హోదా ఉన్న రాష్ట్రాలకి లేని రాష్ట్రాలకి తేడా లేదని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి, ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి రెండింటికి మధ్య తేడా మేము పాటించము. వాళ్ళు యుద్ధం చెప్పడా, అది కూడా తప్పుడు ప్రచారం మనం ఏమని యువతం చెప్పడా, ఆ తేడాన్ని పాటించడం ఇక మీద అన్నారు. తేడా పాటించకపోతే హోదా ఇస్తే ఉపయోగం ఉంది, ఉన్న టైటిల్ ఇచ్చి మాత్రం ఉపయోగం ఉంది. ఏపీలో పెట్టుబడులపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ నేతలు. ఒక మంచి ఆలోచనతో సేవ చేస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ మీద కొందరు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా 10 మంది హితులు, శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కొన్ని నిధులు సేకరించి సామాన్య ప్రజలకు విద్య విషయంలో, వైద్యం విషయంలో, నైపుణ్య శిక్షణ విషయంలో, గ్రామీణాభివృద్ధి విషయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవ జరుగుతుంది. అటువంటి సేవను కూడా విమర్శిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించడం లేదు. ప్రత్యేక హోదా పేరును వాడటం లేదు తప్ప అలాంటి ప్రయోజనాల్ని ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా కేంద్రం కల్పించిందని అన్నారు ఆ పార్టీ నేత పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ ప్రశ్నలన్నింటికీ తాము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రధానంగా ఏమిటంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా ఉన్నట్లయితే కేంద్రం 90% భరిస్తుంది, రాష్ట్రం 10%. లేనటువంటి రాష్ట్రాల్లో 60-40% ఉంటుంది. ఆ 30% వారు ఏదైతే ఉందో ఇవాళ స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జైట్లీ గారు అనౌన్స్ చేశారు. దాన్ని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద మేము దాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే పారిశ్రామికీకరణకి రావాల్సినటువంటి ట్యాక్స్ వెసులుబాట్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాలో అది అంతర్భాగం కాదు, కాకపోతే తర్వాత రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వెసులుబాటు. ఇవాళ ఆ విధంగా చూసుకున్నా కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రానికి వాటి పారిశ్రామికీకరణకి ఇవ్వాల్సినటువంటి వెసులుబాట్లు కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదా అన్నట్లయితే బయట దేశాల నుండి ఏదన్నా లోన్ తెచ్చుకున్నట్లయితే, ఏదైనా మౌలిక సదుపాయాల నిర్మాణానికి తెచ్చుకున్నట్లయితే వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా భరించడానికి సన్నద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుమానాలు వారు వ్యక్తపరచడం జరిగింది. సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ ఇది కూడా సమాధానంగా అంటే వారికి విషయాలు వివరించి చెప్పడం అనేది బాధ్యతగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర మంత్రులు కూడా పవన్ ఆరోపణలపై పరోక్ష కౌంటర్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది రాజకీయ నినాదంగా మారిందన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తేనే పెట్టుబడులు వస్తాయనుకోవటం తప్పన్నారు మంత్రులు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటిది లేదు. అంచేత ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారంగా కూడా స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఏ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. ఉన్నటువంటి 1-2 రాష్ట్రాలు కూడా 2017 నుంచి తీసేస్తున్నారు. అంచేత వాళ్ళు టెక్నికల్గా వాళ్ళకు ఉండేటువంటి పాలసీలో వాళ్ళు ఇవ్వనప్పుడు దానికి ఈక్వలెంట్ అమౌంట్ మనకు వస్తూ ఉంది. అదొక నెంబర్ 1. అంచేత ఈక్వలెంట్ అమౌంట్ వచ్చి స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, యువత కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ఇక పవన్ వ్యాఖ్యలపై ఉపేక్షించేదే లేనట్లుగా కనిపిస్తోంది. అందుకు ఒక్కొక్కరు స్వరం పెంచుతూ వస్తున్నారు బీజేపీ, టీడీపీ నేతలు. మరి జనసేనాని ఈ స్పందనలపై ఎలాంటి ట్వీట్స్ పేల్చుతాడో చూడాలి.